వచ్చిందని. కొన్ని మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే, అసలు నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందని గ్రహించరు. ఈ గ్రహించకపోవడం వల్ల ఏమైపోతదంటే అనర్థాలు ఎదురవుతాయి. యోన గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు. తర్వాత ప్రార్థన చేశాడు. యోన గ్రహించాడు కాబట్టి, ఈ సమస్య ఎక్కువ అవ్వకుండా దేవుడు ఏం చేశాడో తెలుసా? యోనాని కాపాడాడంట. మీరు గమనించండి. మనిషి జీవితంలో కొన్నిసార్లు శ్రమలు దేవుడు ఇస్తాడనే మాట మనం నమ్మాలి. శ్రమల వెనకాల దేవుడు ఏమిస్తాడో తెలుసా? ఆశీర్వాదం ఇస్తారు. ఈరోజు కొన్నిసార్లు మనం గ్రహించాల్సింది ఏంటో తెలుసా? ఇది నా పాపం వల్ల కలిగిన సమస్య. దేవుడు నా పాపం వల్ల దేవుడు ఈ సమస్యను అనుమతించాడనేది మనం గ్రహించాలి. యోన ఏమన్నాడు తెలుసా? ఇది దేవుని వలన మాత్రమే కలిగింది. ఈరోజు మనిషి కొన్నిసార్లు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనకు ఏం చేస్తాడో తెలుసా? సమస్యలు తీసుకొస్తాడు. కొన్నిసార్లు శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఆ సమయం నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. నువ్వు పాపినే ఒప్పుకోవాలి. ప్రభా, ఈ సమస్య నుంచి విడుదల దయచేయని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేస్తావో దేవుడు ఆ సమస్య నుంచి దేవునికి విడుదల ఇస్తాడు. హల్లెలూయా చెప్పు. కాబట్టి ఒక యవనస్తుడు నా దగ్గరికి వచ్చాడు. యవనస్తుడు వచ్చి తను చెప్పిన మాట ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నాకు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య రాకముందు నేను ఎలాగున్నానో తెలుసా? చాలా విరుద్ధంగా ప్రవర్తించాను. ఆ సమస్యలు రాకముందు మొదట నేను గ్రహించలేదు. చాలా దేవునికి విరుద్ధంగానే ప్రవర్తించాను. ఏమవుతే అవని అనుకున్నాను. కానీ ఆ సమస్య నాకు కాదండి, నా కుటుంబానికి వచ్చింది. నా కుటుంబం దగ్గరికి వచ్చేసరికి నేనేం చేసేది తెలుసా? నేను గ్రహించాను. నేను గ్రహించి నేను చేసిన పని ఏంటి తెలుసా? నేను మారుమనసు తీసుకున్నాను. నేను రక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత నా జీవితం దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? దేవుడు నాకు నూతనమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా అందరూ చేద్దామా? అలాంటి వ్యక్తి గ్రహించినప్పుడు ఈరోజు గ్రహించే శక్తి లేకపోవడం ఎవరిలో ఉందో తెలుసా? రక్షణ తీసుకున్నా కానీ వారు గ్రహించే శక్తి ఉండదు. వారు వాక్యం వింటారు కానీ వారు గ్రహించే శక్తి ఉండదు. వాళ్ళు మందిరానికి వెళ్తారు కానీ గ్రహించే శక్తి ఉండదు. వారు దేవుణ్ణి చాలా మంచిగా వర్షిప్ చేస్తారు కానీ సమస్య వచ్చినప్పుడు గ్రహించే శక్తి ఉండదు. అంటే వీళ్ళు డైలీ డ్యూటీస్ చేస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యాలు చదివి